సో మ్యాచ్ 1 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. సో టీమ్స్ విషయానికి వస్తే కేకేఆర్ చూసుకుంటే వీళ్ళకి అజింకా రెహనే మంచి కెప్టెన్ అయితే ఉన్నాడు. అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ సునీల్ నరైన్, ఆండ్రూ రసల్ వీళ్ళకైతే ఉన్నారు. కేకేఆర్ టీం ఎప్పటిలాగే వీళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. సో ఇంకా బ్యాట్స్మెన్స్ విషయానికి వచ్చి ఫీచర్ కెప్టెన్ వీళ్ళకి వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. అలాగే డీకాక్ కూడా ఓపెనింగ్ మంచి స్ట్రాంగ్గా అయితే బ్యాటింగ్ లైనప్ కనపడుతుంది. తర్వాత రింకు సింగ్ హార్డ్ హిట్టర్ కూడా వీళ్ళకి కనపడుతున్నారు. సో బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళకి మ్యాజిక్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. అలాగే ప్రామిసింగ్ ప్లేయర్ వచ్చి హర్షిత్ రాణా కూడా బౌలింగ్ విభాగంలో కూడా వీళ్ళు స్ట్రాంగ్గానే అయితే కనపడుతూ ఉన్నారు. ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీలో ఏంటంటే కొత్త కెప్టెన్ రజత్ పాటిడియర్, అలాగే కింగ్ కోహ్లీ అయితే వీళ్ళకి ఉన్నాడు. కాకపోతే వీళ్ళు కొత్తగా తీసుకున్న పవర్ హిట్టర్స్ ఎలాగా ఈ సీజన్లో పర్ఫామ్ చేస్తారన్నది కొంచెం ప్రశ్నగా అయితే కనపడుతుంది. అంటే టిమ్ డేవిడ్ కానీ, లివింగ్ స్టోన్, బ్యాథెల్, ఫిల్ సాల్ట్ వీళ్ళు నలుగురు పవర్ హిట్టర్సే. అంటే ఎక్కువ వికెట్లు కూడా పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళు కానీ బాగా పర్ఫామ్ చేస్తే ఆర్సీబీకి కూడా మంచి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో కాకపోతే వీళ్ళ నెగిటివ్స్ ఏంటంటే వీళ్ళకి కొత్త కెప్టెన్ రజత్ పాటిదారు ఎలాగ టీం నడిపిస్తారు అనేది ఒక క్వశ్చన్ అయితే ఉంది. అలాగే వీళ్ళకి స్పిన్ విభాగంలో కూడా కొంచెం తక్కువగానే కనపడుతుంది. వీళ్ళకి కేవలం సుయాన్ శర్మ, అంటే ఇంతకుముందు కేకేఆర్ కానీ ప్లేయర్ ఇప్పుడు వీళ్ళని తీసుకున్నారు. కేవలం సుయాన్ శర్మ మాత్రమే వీళ్ళు డిపెండ్ అయ్యి ఉన్నారు. మిగతా హ్యాజల్వుడ్, భువనేశ్వర్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. హ్యాజల్వుడ్ అలాగే ఇష్యూ మీద కూడా ఉన్నారు. సో బౌలింగ్ విభాగంలో కొంచెం డల్గా అయితే నాకు కేకేఆర్తో పోల్చుకుంటే ఆర్సీబీ అయితే టు హెడ్ చూసుకుంటే మొత్తం 34 మ్యాచెస్ అయితే జరిగాయి. సో కేకేఆర్ 20 టైమ్స్ గెలిచింది, ఆర్సీబీ 14 టైమ్స్ గెలిచింది. అలాగే కేకేఆర్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు 10 టైమ్స్ గెలిచింది, సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు 10 టైమ్స్ గెలిచింది. ఆర్సీబీ ఏంటంటే ఓన్లీ 3 టైమ్స్ మాత్రం ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు గెలిచింది అనమాట. 11 టైమ్స్ ఓన్లీ చేజింగ్ చేసినప్పుడు మాత్రమే గెలిచింది. సో చేజింగ్ టైంలో ఎక్కువ ఆర్సీబీ అయితే గెలిచింది. అలాగే లాస్ట్ 2 ఇయర్స్ చూసుకుంటే కేకేఆర్ ఎక్కువ డామినేషన్, అంటే ఆడిన అన్ని మ్యాచ్ల్లో కూడా కేకేఆర్ మాత్రమే గెలిచింది. సో డామినేషన్ ఎక్కువగా కేకేఆర్ కను. సో ఇంకా బ్యాటిల్స్ విషయానికి వస్తే కేకేఆర్ టీం వాళ్ళు సునీల్ నారాయణని ఇనిషియల్గా పవర్ ప్లే ఓవర్స్ వేయించే అవకాశం ఉంది. అలాగే మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తిని వేయించే అవకాశం ఉంది. సో ఫస్ట్ బ్యాటిల్ వచ్చి సునీల్ నారాయణ్ వర్సెస్ ఫిల్ సాల్ట్గా అయితే నాకు కనపడుతుంది. సెకండ్ బ్యాటిల్ వచ్చి వరుణ్ చక్రవర్తి వర్సెస్ విరాట్ కోహ్లీ అయితే కనపడుతూ ఉంది. ఇంకా లాస్ట్ బ్యాటిల్ వచ్చి రింకు సింగ్ వర్సెస్ యష్ దయాల్గా అయితే నాకు ఈ 3 బ్యాటిల్స్ అయితే టీమ్ స్క్వాడ్స్ విషయానికి వస్తే కేకేఆర్ చూసుకుంటే క్వింటన్ డీకాక్, సునీల్ నరైన్, అజింకా రహానే, వెంకటేష్ అయ్యర్, ఆండ్రూ రసెల్, రమన్దీప్ సింగ్, రింకు సింగ్, అలాగే స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా అండ్ వరుణ్ చక్రవర్తి. 12th మ్యాన్గా వచ్చి వీళ్ళు అంక్రిష్ సూర్యవంశీ అనేది ఒక బ్యాట్స్మెన్ అయితే పెట్టుకుంటారు. ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే ఫస్ట్ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదారు, టిమ్ డేవిడ్, లివింగ్ స్టోను, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, అలాగే బౌలర్స్ విషయానికి వస్తే హ్యాజల్వుడ్, భువనేశ్వర్, సుయాన్ శర్మ అండ్ యష్ దయాల్. ఈ విధంగా అయితే 2 టీమ్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. సో పవర్ హిట్టింగ్ విషయంలో అయితే ఆర్సీబీ ఎక్కువ స్ట్రాంగ్గా కనపడుతూ ఉంది. వికెట్ టేకింగ్ బౌలర్స్లో అయితే కేకేఆర్ అయితే ఎక్కువ స్ట్రాంగ్గా అయితే నాకు కనపడుతుంది. సో ఇంకా ఫేవరెట్స్ చూసుకుంటే నాకు ఆర్సీబీ కొంచెం ఫేవర్గా అయితే కనపడుతుంది. ఎందుకు ఆర్సీబీ అంటే కేకేఆర్లో మనం ఓపెనింగ్ చూసుకుంటే క్వింటన్ డీకాక్, సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరిని కానీ తొందరగా అవుట్ చేయగలిగితే మిడిల్ ఆర్డర్లో కేకేఆర్ కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ అయితే కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇటుపక్క ఆర్సీబీ ఓపెనర్స్ కోహ్లీ, సాల్ట్ అవుట్ అయినా కానీ మిడిల్ ఆర్డర్లో వీరికి పవర్ హిట్టర్స్ అయితే ఉన్నారు. టిమ్ డేవిడ్, బెథెల్, లివింగ్ స్టోను, అలాగే కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, అంటే 5 మంది పవర్ హిట్టర్స్ అయితే మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే బౌలింగ్ విషయానికి వస్తే నాకు కొంచెం కేకేఆర్ ఎక్కువ స్ట్రాంగ్ అయితే కనపడుతూ ఉంది. సో కేకేఆర్ అందులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కూడా ఇది ఫేవరెట్ గ్రౌండ్ అని అయితే నేను చెప్తాను. సో బౌలింగ్ విషయానికి వస్తే కేకేఆర్ ఎక్కువ స్ట్రాంగ్గా అయితే కనపడుతుంది. సో ఓవరాల్గా కొంచెం 2 టీంలు పోల్చుకుంటే నాకు ఆర్సీబీ అయితే కొంచెం ఫేవర్గా అయితే కనపడుతుంది. వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ అయితే కనపడుతుంది. సో చూద్దాం, ఫస్ట్ మ్యాచ్ బాగా అదిరిపోవాలని చెప్పి అయితే మనం అంతా కోరుకుందాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇది ఓవరాల్గా టీం యొక్క ప్రెడిక్షన్.